యోగానుశాసనం వేదవ్యాసుల వారు ప్రసాదించిన బ్రహ్మసూత్రములందు వలనే ఇక్కడ పతంజలి మహర్షి కూడా ఈ సూత్రాల్లో మొదటి సూత్రాన్ని అథ అనే పదంతో ప్రారంభించాడు. ఇటు పైన అన్నటువంటి మాట ఏంటంటే బ్రహ్మసూత్రాలకు కానీ దీనికి కానీ ఎవరు ఎంతో వివరణం చెప్పి వ్యాఖ్యానం చెప్పినా ఏదో చెప్తారు. ఈ జ్ఞానం పుస్తకాన్ని అయిపోయిన తర్వాత జ్ఞానకాండం మొదలైపోయేటప్పుడు అభిప్రాయం ఉంటాయి. ఎందుకు చెప్పినా మన అభిప్రాయాలు ఏమిటాయి కూడా గ్రంథాలు ఇచ్చిన వాడు అవ్వు కదా. అలాంటప్పుడు ఎందుకు తోలు బొమ్మలాట? అందుకనే ఒకటి చెప్పుకుంటూ సరిపోతుందని నేను అనుకున్నాను. అదంటే ఇటు పైన అంటే ఇప్పుడు నీకే ఎందుకని ఎటు పైన అంటే ఇది ఇప్పుడే మనం మొదలెట్టాం కదా. ఇది మరి ఏదో ఒక అనుగ్రహ విశేషం, పుణ్య విశేషం లేకపోతే మొదలెట్టాం కదా. అది ఇటు పైన అంటే మంచి గుడ్డలు పట్టుకుంటూ ఈ శుభ సమయం ఉందో అంటే అనుకోండి. ఏ శుభ సమయం దాని ప్రశ్న వేయకూడదు. ఇంకా ఎందుకు శుభ సమయం అయింది అని చెప్తే ఏం తేలదు. మంచి గుడ్డలు పెట్టారు కనుక శుభం. వెండి కంపం వెండికినే కొన్నారు పిల్లవాడికి. ఏ రోజు నుంచి పిల్లవాడికి అందులో అన్నం పెట్టమంటారో మంచి రోజు పోయిందాను. చిన్న పూట నుంచి పెట్టండి అని చెప్తాను. పెద్దవాళ్ళు చూస్తారు. ఎందుకంటే అది వాడికి మంచి రోజు కాకపోతే వాడికి ఆ రోజున ఎందుకుంటారు, వాడు ఏం వేస్తారు మంచి రోజు కాబట్టి. ఇది సింపుల్ కామన్ సెన్స్. అట్లా అయితే ఇటు పైన అంటే నెవర్ ప్రారంభిస్తే విఫలంగా ప్రారంభించండి. ఏదో పంచాంగం చూసుకోగలుగుతుంటే వచ్చే జన్మలు చూసుకోండి. ఇప్పుడు ప్రారంభించేది కాదని బ్రహ్మసూత్రాల్లోనే అంటే దీంట్లో కూడా అంతే. కావాలంటే ఇప్పుడు ప్రారంభించండి, లేదా రేపు అనకంటే వచ్చే జన్మ కూడా ఎప్పుడో చూద్దాం. అది అందుకోసం గ్రంథం అక్కడ యోగానుశాసనం అని చదివిపోయి పతంజలి నేర్చుకునేందుకు రాయలేదన్నాడు. ఏమన్నాడు? అక్కడ యోగానుశాసనం నేను చెప్పింది మీరు చేయటం కోసం చెప్పాను. చేతనైతే చేయండి, లేకపోతే నెత్తం తుండుగుడేసి చక్కపోండి, నేర్చుకునేందుకు ఏం లేదన్నాడు. ఇందులో అనుశాసనం అంటే ఇన్స్ట్రక్షన్. ఎవరన్నా చెప్పినట్టు చేసి దాని రిజల్ట్స్ పొందడం కోసం యోగా అభ్యాసానికి తప్ప యోగా నేర్చుకునేందుకు ఏంటి? వేదాంతం కాదు ఇది నేర్చుకునేందుకు. ఈ గ్రంథము అనుశాసనంతో కూడింది అనగా ఏమి చేయవలనో అనుదాన్ని సూటిగా ఇచ్చుటయే గాని వర్ణనకు వేదాంతమునకు గాని దీనిలో తావులేదు. పతంజలి మహర్షి యొక్క ఈ గ్రంథములో మనకు ఈ క్రింది అంశములు కనిపిస్తాయి. యోగ సాధకులకు కావలసిన ఆచరణాత్మకమైన ఆదేశములు, మనస్సు, ఇంద్రియముల యొక్క విశ్లేషణ, మానవుల్లోని అధ ప్రకృతి, ఊర్ధ ప్రకృతుల యొక్క పనిచేయ విధానము, వాటి తత్వము మరియు ఆనందమునకు విఘ్నము కలుగుట కారణములు, మానవుల్లోని మానసిక ప్రవృత్తులు మరియు వాటిని సరిచేసుకునే విధానము, మానవుని యందు ఈశ్వర ప్రజ్ఞ, అతన్ని చేరు విధానము, అతనితో తనను అనుసంధానం చేసుకునే విధానము, అష్టాంగములతో కూడిన యోగ మార్గము మరియు అందలి ప్రతి అంగమును కూర్చిన వివరణము, అనుసంధానము పొందిన మానవుని యొక్క ప్రవృత్తి, అనుసంధానమును పొందిన ప్రజ్ఞలోని సూక్ష్మమైన పొరలు, ప్రజ్ఞ యొక్క అత్యుత్తమమైన స్థితి మరియు దేహవ్యూహమందలి వివిధ కేంద్రములపై ఆ ప్రజ్ఞ యొక్క వినియోగము మరియు మోక్షమునకు ఆచరణమైన విధానము. ఈ గ్రంథమునందలి విధానము ఎక్కువగా ఆచరించుటకు ఉద్దేశింపబడినది కావున ఇందు షట్చక్రములు, కుండలిని, ఇడా, పింగళ మరియు బ్రహ్మరంధ్రము అను సాంకేతిక పదముల ప్రస్తావన కనబడదు. ఇదే విధానం మనకు భగవద్గీతలో కూడా కనబడుతుంది. యోగ జీవనం అనేది ఈ యోగానికి పరమావధి. ఇది క్రమంగా అది అవుతున్న కొద్దీ తెలుస్తుంది. యోగ సాధన యందు ప్రవేశింపని మానవుడు ఉపయోగించండి ఉంటాడు. అంటే ఇంద్రియముల ద్వారా మనస్సు ఏ వృత్తి చేసుకుంటే ఆ స్థితిలో ఉంటాడు. కానీ చాలా స్థితి అంటూ ఎరుగడు. 24 గంటల్లో కూడా కానీ ఏ పని చేస్తున్నాడో దానికి సంబంధించినటువంటి స్వభావం ఉంటుంది, కానీ చాలా స్వభావం ఉండదు. దీని నుంచి మార్చండి. ఆ మార్పు చెందాక 24 గంటలు ఏ పని చేస్తున్నా తన స్వభావంలోనే ఉంటాడు. పన్ను మానేస్తాడనేది కాదు లెక్క. సర్వదా వర్తమానోకి సయోగి. చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా ఇంద్రియముల ద్వారా మనస్సు పని చేయటం కాకుండా తానే ఉంటూ ఉండి తన ఇంద్రియములు మనస్సు ఇవన్నీ ఉంటుంటాయి. మనకి చేతులు ఎలా అయితే ఉంది, చేతులకు వేళ్ళు ఎలా అయితే ఉంది, వాటిలో భాగాలుగానే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైన అస్తిత్వం ఎలా అయితే లేదో అలాగే ఉంది. ఆ సాధన లేనప్పుడు మనస్సు ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది, మనకన్నా వేరే అది ఉంటుంది. మనస్సు దగ్గర ఇంద్రియాలు కూడా యథా రాజా తథా ప్రజ, ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు కూడా అలాగే ఉంది. కనుక మనస్సు ఏం చేస్తుందో మన మాట వెనకుండా దాని ఇష్టం వస్తున్న ఆలోచిస్తుంది. కనుక ఇంద్రియాలు ఏం చేస్తాయి? మనస్సు మాట వెనకుండా వాటికి కావాల్సిన ఆలోచిస్తుంది. ఇది మన చెయ్యి మనలో భాగంగా ఉండకుండా పక్షవాతం వస్తున్నప్పుడు చేయాలి ఉంటుందో అంటే అదో బరువు. తన రిక్షా దానికో రిక్షా ఉండాలి చేతికి. అలాగే చేతి వేళ్ళకి
పక్షవాతం వస్తే చేతిలో భాగంగా ఉండకుండా ప్రత్యేకంగా ఉండటం మొదలు పెడతారు. అంటే ఒక్కొక్క రాష్ట్రం ప్రత్యేకంగా స్వాతంత్ర్యం ప్రకటించడం, ఒక్కొక్క పార్టీ స్వాతంత్ర్యం ప్రకటించడం, ఒక్కొక్క మతం స్వాతంత్ర్యం ప్రకటించడం జరిగేటప్పటికి ఏమవుతుంది, సింహాసనం దగ్గర కుక్కలు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటూ ఉంటారు. విక్రమార్క సింహాసనం ఉన్న పార్టీలన్నింటినీ చక్కబెట్టడానికి కొత్త పార్టీ పెడుతూ ఉంటాం ప్రతి వేళ వస్తుంది. ఉన్న దాంట్లో భాగంగా ఉండటం బదులు వాడు స్వతంత్రంగా ఉండటం. అంటే బతుకున్న వాడి శరీరంలో ఉన్న భాగాలకి శవం శరీరంలో ఉన్న భాగాలకి ఉన్న తేడా ఏమవుతాం, సరైనటువంటి సక్రమమైనటువంటి జాతి ఉన్నటువంటి దేశానికి జాతి యొక్క నీతి లేని దేశానికి తేడా ఏదో ఆ తేడానే ఉంటుంది. అంటే బతుకున్న వాడి శరీరంలో వాడిలో భాగాలుగా ఉంటాయి, శరీరంలో ఉన్నటువంటి భాగాలని. శవానికి వాడికి తేడా ఏంటి, వీడికి ఇంత బరువు అందరూ ఉంటాయి, ఇంతకన్నా ఎక్కువ బరువు ఉంటుంది. కానీ శరీరంలో ఉన్నటువంటి ఏ ధాతువుకి ఆ ధాతువే, ఏ అణువుకి అణువే, ఏ కణానికి ఆ కణమే, ఏ కెమికల్ కి ఆ కెమికలే ఉంటుంది. కానీ అందులో ఒక వ్యక్తి ఉండడు. అంటే ఇల్లుగా ఉన్నప్పుడు ఇటగలు అవన్నీ ఉంటాయి, కొన్నం మొదలైనవి, అవన్నీ అడగొట్టి అందులో ఏది ఎక్కువ పోకుండా అన్ని అక్కడే ఉంచి అది ఇల్లు అని అనగలం. అన్ని సరుకులు అక్కడే ఉన్నాయి కానీ ఇల్లు లేదు. బతుకున్న వాడి శరీరానికి లేని శరీరానికి తేడా అదే. శవంలో కూడా అన్ని సరుకులు అక్కడే ఉన్నాయి. అది ఆ తేడా ఎలాంటిది అయితే ఉందో అంటే అంగాంగి భావ సంబంధం. అంటే ఒకటి అనేటువంటి ఏకత్వం ఉంది, దాని ఏంటి ఇన్ని కూడా ఒక భాగంగా ఉంటాయి. కానీ దేనికి స్వతంత్రమైనటువంటి అస్తిత్వం ఉండటం అనేటువంటిది మృత్యువు వ్యాధి అంట. అది లేని స్థితి మనకు సాధించి పెట్టడమే యోగాభ్యాసం. యోగము అనే మాటకు కూడా అర్థం అదే. ఆ మాటకి సరిగ్గా మనం నిర్వచనం చేసుకున్నట్లయితే ఏకత్వం యోగం అంటే అంటే ఒకటిగా ఉండటం. అనేక వస్తువులు ఒకటిగా చేయటం కాదు, అనేక భాగములతో ఒకే వస్తువు ఉండటం. రెండుకి తేడా. ఒక పువ్వుని రేఖలన్నీ విడదీసి మళ్ళీ ఒక పుల్లక రేఖలన్నీ దగ్గరగా పెట్టి దారం చూసామనుకోండి, పువ్వులాగా ఉండొచ్చు కానీ ఇది పువ్వు అవ్వదు. ఎందుకని? ఏకత్వం లేదు అందులో. అలా కాకుండా పువ్వులో మీరు చూస్తే అనేకమైన రేఖలు మొదలైన ఉండొచ్చు కానీ ఒకటే పువ్వు. పువ్వుకి పువ్వులో ఉన్న భాగాలన్నీ విడదీసి మళ్ళీ పెడితే ఉన్నదానికి ఏ తేడా అయితే ఉందో, బతుకున్న వాడి శరీరానికి శవంలో ఉన్న శరీరంలో ఉన్న ధాతువులకి అదే తేడా ఉంటుంది. ఏమిటి తేడా? ఏకత్వం. పువ్వులో ఏముంది? ఏకత్వం. అది యోగం అనే మాటకు అర్థం. అది అందుకని ఎన్ని రకాల యోగములు ఉన్నాయి అని అనకూడదు. యోగాలు ఎన్ని రకాలు ఉండవు. యోగం అంటే ఒకటే. ఏదైనా సరైనటువంటి మార్గం, యోగాభ్యాస మార్గం ఒకటే మార్గం ఉంటుంది. కానీ మరి జ్ఞానయోగం అండి, మరి కర్మయోగం అండి అంటే వాడి యోగం అలా ఉంది అంటే యోగం అంటే ఏం లేదు. అన్ని యోగాలు ఉండవు. ఈ ఊళ్ళో ఇన్ని యూనియన్లు ఉన్నాయట అంటే యూనియన్ లేదన్నారు. యూనియన్ ఏదంటే అర్థం ఎన్ని ఉండాలి, మా ఆఫీసులో ఎన్ని యూనియన్స్ ఉన్నాయట అనే మాటకు అర్థానికి ఎంత హాస్యాస్పదం. ఇన్ని యోగాభ్యాస మార్గాలు ఉన్నాయట అన్నదానికి కూడా అదే హాస్యాస్పదం. యోగాభ్యాసానికి, నిజమైనటువంటి యోగాభ్యాసానికి ఏ దేశంలో అయినా సరే, ఏ శతాబ్దంలో అయినా సరే, ఎప్పుడైనా సరే ఒకటే మార్గం ఉంటుంది. మేము కొత్త యోగం కనిపించామని అంటే అది అయోగం అవుతుంది. కొత్తగా ఉండదు ఎప్పుడు. మనం కొత్తగా చేయవచ్చు కానీ, మనకు కొత్తగా ఉండొచ్చు కానీ అది కొత్తది ఉండదు. సరే, మేము కొత్తగా ఎక్కాల బుక్ ఖర్చు వేసాం అన్నది అంటే తప్పది ఉండాలి. ఆ వెనకట్టే వీడు ఖర్చు వేస్తే అది రైట్ అవుతుంది. కానీ 7×33 అని నేను వేసాను అనుకోండి, 7×54 కొత్తగా వేసామండి అంటే పొయ్యిలో పెట్టడానికి గొప్ప ఇంకెందుకు పనికిరాదు. ఎప్పుడు కూడా ఎన్ని వేల మాటలు యోగాభ్యాసం పుస్తకం ఖర్చు వేసుకున్నా, ఎన్ని వేల మాటలు మ్యాథమెటిక్స్ పుస్తకం ఖర్చు వేసుకున్నా, ఎక్కాల పుస్తకం మల్టిప్లికేషన్ టేబుల్ వేసుకున్నా దాన్నే కాపీ చేయాలి. ఎందుచేత అది సనాతనము, శాశ్వతము అయినటువంటి సత్యం కనుక. తర్వాత ఎవరు ఎన్ని మాటలు దాన్ని రాసుకున్నా కాపీ చేయటమే కానీ ఎవడు రాసింది కాదు కనుకను. ఎవడు రాసినటువంటి పుస్తకం కాదు. పుస్తకం వాడిది స్థిరా మందే వస్తుంది. అందులో రాసిన విషయం మంది కాదు, మనం కాపీ చేస్తున్నాం. తేడా అది. 7×42 మనం రాకముందు కూడా 42 దాన్ని మనం రాసుకున్నాం. అందుకని ఇట్లాంటి వాటిని ఏమంటారంటే ఇంపర్సనల్ రైట్, అంటే అపౌరుషేయములు లేక వేదములు. అంటే ఇది ఎవరు రాసిన గ్రంథం కాదు, దాని నుంచే మనం రాసుకున్న గ్రంథాలు పుట్టినాయి అన్న మాటకి అర్థం. అది దాంట్లో భాగం యోగం అనేది. అందుకని మనం దానికి ఒరిజినల్ ఏదో కౌంటర్ ఫీట్స్ వదిలేసి దాన్ని మనం అవలంబించడం కోసం చూసుకోవాలి. కానీ మనం కొత్తగా దాన్ని సవరించి ఒక మార్గాన్ని, యోగ మార్గాన్ని పెట్టడానికి కానీ, సమన్వయం చేయడానికి కానీ ఇలా చేయకూడదు. ఉదాహరణకి యోగ సూత్రాలకి అద్వైత పరంగా చెప్తా ఉంటాం, అర్థం చెబుతా ఉన్నారు. విశిష్టాద్వైత పరంగా తప్పు అన్నమాట. పుస్తకం పరంగా చెప్పాలి కానీ దేని పరంగానూ చెప్పకూడదు. అది చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రకారం భగవద్గీత వ్యక్తి రాస్తా ఉన్నాడు అలా ఉండదు. భగవద్గీత వ్యక్తి రాసి అవి చదువుకుంటే ఏ పార్టీ వేయడమో చదువుకోవాలి. లేకపోతే భగవద్గీత వాడిగా వస్తుంది పుస్తకం. ఇలా యోగాభ్యాసం కూడా అంతే. ఇంపర్సనల్ రైటింగ్ అంటే అపౌరుషేయము అనేది. అంటే అందుకని ప్రతి పుస్తకానికి కూడా ఇలాగ చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే
మొట్టమొదటి ఎవడెవడికి ఉపదేశించాడు అంటే ప్రతి శాస్త్రానికి ముందు ఏముంటుంది? బ్రహ్మ వాడు ఎవరికో ఉపదేశించాడు అని ఉంటే మనకి ఎగతాళిగా ఉంది. ఎగతాళిగా దాని అర్థం ఏమిటంటే వ్యక్తులు ఎవరు ఎప్పుడు తిన్నగా చదువుకున్నా ఇలాగే అవుతుంది అని అర్థం. బ్రహ్మ ఉపదేశించాడనే మాటకి అర్థం. అది మిస్టిక్ లాంగ్వేజ్. ఏ శాస్త్రం ముందు తీసుకున్నా బ్రహ్మ వాడు ఎవరికో ఉపదేశించినట్టు ఉంటుంది. బ్రహ్మేవిట్లో వీడు ఎట్లా ఉపదేశించాడనో మనకు అనుమానం వస్తుంది. కాకపోతే వాళ్ళ పుస్తకాలు చదువుకునేటువంటి సంస్కారం మన దగ్గర లేకపోవటం, లేచత్వం వల్ల మనకు ఆ సందేహాలు కలుగుతాయి అని విషయం జాగ్రత్తగా తీసుకో. అది సింపుల్ అన్నమాట. బ్రహ్మ ఉపదేశించాడు అంటే అర్థం ఎవరు సవ్యంగా ఆలోచించినా ఇదే తోస్తుంది అని అర్థం. అసలు బ్రహ్మ సృష్టిలో భాగం ఇది అని ఆ మాటకి. ఆయుర్వేద శాస్త్రం తీసుకోండి, జ్యోతిష్ శాస్త్రం తీసుకోండి, ఏం తీసుకున్నా సరే ఏదో వాడు బ్రహ్మ చెప్పాడు, వాడేమో కథలు చెప్పారు, ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా మిస్టిక్ అయితే మన విషయం తెలుసుకోండి. చిత్త వృత్తి, చిత్తము యొక్క వృత్తులను నిరోధించుట మొత్తం యోగాభ్యాసానికి కావాల్సినటువంటి మొత్తం పరమ. అందులో యోగ విద్య ఈ పదార్థం కూడా చేయడం కొద్దిగా మనం యోగాభ్యాసం, యోగ జీవితము, యోగము ఇవన్నీ దాదాపు ఒకే అర్థంలో ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. కానీ శాస్త్ర గ్రంథాలలో జాగ్రత్తగా వాళ్ళు వాడినప్పుడు ఒకే అర్థం కాదు, తేడాలు కూడా మనకు తెలియదు. యోగాభ్యాసము అంటే ఇందులో చెప్పబడేటువంటి విధానం. చిత్తవృత్తి నిర్వహణకి కావలసిన అభ్యాసము అనేది ఏం చేయాలో అది. ఆ అభ్యాసం 8 అంగములతో కూడి ఉంది. అది తర్వాత చెప్పబడుతుంది. యమము, నియమము, ధ్యానము. ఇందులో ఎక్కువ భాగం మన దినచర్య 24 గంటలు మనం జీవించే జీవిత వైఖరికి సంబంధించి ఉంటాయి తప్ప ఏదో కొంతసేపు మనం చేసేటువంటి ప్రాక్టీస్ కు సంబంధించి ఉండవు. ఆ ఒక్క చోట ముందు మొదటి పొరపాటు. యోగాభ్యాసం అనేది ఇందులో చెప్పబడినటువంటి సాధనలు మనం మొక్కు చెల్లించినట్టుగా అరగంట సేపో గంట సేపో చేసినట్లయితే, వాళ్ళు చెప్పినట్లు ప్రాణాయామం చేస్తే, లేదా వాళ్ళు చెప్పినటువంటి ఆసనములు చెప్పినంత సేపు కనుక వేసినట్లయితే, చెప్పినట్లు కన్నులు మూసుకుని ధ్యానం మొదలైనవి చేసినట్లయితే యోగా వస్తుంది అని మాత్రం పొరపాటు. 24 గంటలు మనం జీవించే జీవితంలో ఉన్నటువంటి దృక్పథంలో మార్పు రావటానికి ఇవి సాధనలు. దృక్పథంలో మార్పు రావటం యోగ శాసనం తప్ప ఇవి ఆచరించటం, ఇవి ఆచరించాం మేము పూర్తిగా అని చెప్పి రసీదు చింపించి దీనికి ఫలితాలు ఉంటాయా అని అడిగితే యోగ శాసనం ఏమి రిజల్ట్స్ స్పీచ్ అయి ఉండవు. నేను చెప్పాను, నేను జీవిత దృక్పథం మారటం అనేది అందులో మార్చుకోవాలి. అంటే యోగా అనేది ఇట్ ఇస్ అన్ యాటిట్యూడ్, ఇట్ ఇస్ నాట్ అన్ అచీవ్మెంట్. మనం చేసే సాధనలన్నీ కూడా ప్రాక్టీస్, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాక్టీస్. యోగం అనేది యోగం కోసం చేసేటువంటి ప్రాక్టీసెస్ అన్ని కూడాను యోగ సిద్ధి కొరకు, అంటే యోగము అనే జీవితం మనకి సిద్ధించడం కోసం. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా యోగం కాదు. ఉదాహరణకి ఒక 5 నిమిషాలు శీర్షాసనం ఉంది, ఒక 5 నిమిషాలు సర్వాంగాసనం ఉంది, ఇవి దేనికి సాధనాలు? ఈ ఆసనాలు అంటే భౌతికమైనటువంటి శరీరం, అన్నమయ కోపం అంటారు, తర్వాత ఆ శరీరాన్ని సరైనటువంటి పద్ధతిలో వంచటానికి, దానికి చేసినటువంటి సాధన వల్ల లోపల రక్త ప్రసారం మొదలైనటువంటి సవ్యంగా ప్రసరించడానికి, అంటే ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ లోపల ఉన్నటువంటి రక్తము మొదలైనటువంటి ధాతువులని అవి జరిగినందువల్ల లోపల ఉన్న రక్తనాళములు, నాడీ మండలం అంటే నరములకు మూలములైనటువంటి వాటిలలో వచ్చిన ఎగుడు దిగుళ్ళు ఏవైనా ఉన్నట్లయితే అవి సర్దుబాట్లు అయిపోయి అవి సవ్యమైనటువంటి మార్గంలో నడవటం. శరీరంలో ఉన్నటువంటి భౌతిక ద్రవ్యంలో దాంట్లోంచి ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి శక్తి, ప్రాణం అనేటువంటిది సరైనటువంటి కనెక్షన్స్ ఇస్తే ఎలక్ట్రిక్ వైర్స్ లోంచి కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో అలాగే ఫ్లో అయ్యేట్టుగా చేయటం. ఇంతవరకు మాత్రమే ఆసనములు అనేటువంటి వాటికి ప్రయోజనం. ఆసనములు భౌతికమైనటువంటివి ప్రాక్టీసులు, ధనురాసనం, హలాసనం మొదలైనటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయవలసిందే. అవి లేకుండా యోగాభ్యాసం ఉండదు. కానీ అవి యోగాభ్యాసం కాదు. వాటి వలన వచ్చేటువంటి అన్నమయ ప్రాణమయ కోశముల యొక్క సమన్వయం, అంటే మ్యాటర్స్ ను ఫోర్స్ అని మన శరీరంగా ఉన్నాయి. అన్నమయ కోశం అంటే మ్యాటర్, పదార్థం, ద్రవ్యం. ప్రాణమయ కోశం అంటే శక్తి, అంటే అది ఫోర్స్ అన్నమాట. ఈ రెండింటికి సామరస్యం కుదర్చడమే ఈ ఆసనాలు వేయటం వల్ల కానీ, దాని తర్వాత ధ్యాన నియమాదుల వలన, ప్రాణాయామం వలన ప్రయోజనం. కనుక ఇవన్నీ కూడా మనం చేసేటువంటి ఈ అంగములన్నీ కూడాను యోగాభ్యాసంలో భాగములే గాని యోగ విద్య అనటానికి లేదు. యోగాభ్యాసం మనం చేసిన తర్వాత 8 అంగములు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండటంలో మనకు తెలిసేది ఏమిటంటే, మనం 24 గంటలు జీవిస్తూ ఉన్నప్పుడు ఇతరులతో మనకు కలిగినటువంటి సంబంధములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి
మనం ఏ విధంగా మెలుగుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, దానికి యోగాభ్యాసం అని అనాలి కానీ అందులో ఉన్న ఏ ఒక్క భాగానికి యోగాభ్యాసం అని అనరాదు. రోజు నేను 1 గంట యోగాభ్యాసం చేస్తాను అని అన్నప్పుడు అది యోగాభ్యాసం కాదు. యోగాభ్యాసానికి కావాల్సిన అంగం అయి ఉండొచ్చు. ఇది బాగా మనం తేడాపరుచుకోవాలి. అందుకని మనం ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఇన్నప్పుడు కూడాను యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది. నిజంగా యోగాభ్యాసం కనుక అయినట్లయితే దానికి కావలసినటువంటి పూర్వరంగా మనం చేసేది. అంటే నిజంగా యోగాభ్యాసం మనలో ప్రారంభించినట్లయితే దృష్టి ఏమిటంటే మనకు ఉన్న చిరుబుర్రులన్నీ తగ్గుతాయి. సమాధానం చెప్పటంలో గాని, లేకపోతే ఎవరినైనా మనం అడగటంలో గాని విసురులు, రొసరుసలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి సర్దుకుంటాం అంటే అణిచిపెట్టుకుంటాం వల్ల కాదు. అణిచిపెట్టుకుంటాం వల్ల కొంతకాలం సర్దుకుంటాయి కానీ ప్రమాదమైనటువంటి విపత్కర పరిస్థితులు అంటే బ్లడ్ ప్రెషర్ రైజ్ అవటం, థ్రాంబోసిస్ గాని, లేకపోతే మంచి లోపల ఒక రకమైనటువంటి హెమరేజెస్ కానీ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. లేదా కండ్ల వ్యాధులు, చెవుల వ్యాధులు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. అంటే ఆర్టిఫిషియల్ గా కంట్రోల్ చేస్తే, కంట్రోల్ కాదు మనం చేయవలసింది డిసిప్లిన్ కి కంట్రోల్ కి తేడా ఉంది. కంట్రోల్ కొంచెం వెటర్నరీ లెవెల్లోది, డిసిప్లిన్ అనేది హ్యూమన్ లెవెల్లోది. అది తేడా. ఆ తేడాలో మనలో చిరుబుర్రులు అనేది సహజంగా సర్దుకుంటూ ఉంటే యోగాభ్యాసం కింద లెక్క, అసహజంగా కృత్రిమంగా సర్దుకుంటూ ఉంటే గతిలేక సర్దుకుంటున్నాం అని అర్థం. ఆ రెంట్లో తేడా గమనించాలి. ఆఫీసులో పెద్ద ఆఫీసర్ కోపడితే నోరు మూసి కూరుకుంటే అది శమధవాది గుణాల్లో గతిలేకపోతాం. దానివల్ల జబ్బులు వస్తాయి. నువ్వు హోమియోలో కూడా నువ్వు చెప్పుకున్నారు. కాన్స్టెంట్ గా అలాంటివి ఉన్నప్పుడు క్యాప్సాగ్రియా లక్షణాలు కానీ, ఫాస్ఫరస్ లక్షణాలు కానీ వస్తాయని చెప్పుకున్నాం. అంటే వ్యాధిగ్రస్తులం అవుతాం మనం కంట్రోల్ కనుక బలవంతాన్ని చేసుకున్నట్లయితే. అలా కంట్రోల్ బలవంతాన్ని చేసుకోకుండా మనలో వచ్చేటువంటి మార్పు ఒకటి ఉంటాయి. అలాగే నిన్న చెప్పుకున్నటువంటి పీరియాడిసిటీలో దీంతో యోగాభ్యాసం పూర్తి అవుతూ ఉంటే యోగ జీవితంలోకి ప్రవేశించాలి. అంటే ఎలా ఉంటుందంటే ఇవాళ ఇప్పుడు ఈ పూటకు మనకి ఏం కావాలి అనుకున్నప్పుడు ఓటు కావాలి, ప్రాక్టీస్ కావాలి. ఇది మనం ప్రారంభించే ముందే ఈ లిస్ట్ మన మైండ్ లోకి రాగలిగితే మీరు కల్లా దాని మీద గుడ్డ, బోర్డు, డస్టరు, బోర్డుకి ఒక బల్ల, కుర్చీ, ఇవన్నీ కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనం కొద్దిగా చదువుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటే క్రమంగా యోగాభ్యాసం లైన్ లో పడుతున్నాం అన్నది. అలాగా చదువుకుంటాం అక్కర్లేకుండా మొదటి రోజునే కనుక మనం అన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే యోగాభ్యాసం మనకు కొంతవరకు పట్టబట్టింది, యోగ జీవితంలో ప్రవేశిస్తున్నాం అని అర్థం. ఇది దేంట్లో ప్రతిబింబిస్తుంది? మన ఆఫీసు పనిలోనూ ప్రతిబింబిస్తుంది. సమాజం ఎక్కడికి వెళ్ళి మనం కూర్చున్నా, మనం ఏం చేయడానికి వెళ్ళి కూర్చున్నాం దాని సాధన సంపత్తి మొత్తం అగ్గిపెట్టే అగ్గిపుల్ల దగ్గర నుంచి కూడా మళ్ళీ మర్చిపోయామే అనేటువంటిది ఉండకుండా ఉండేటువంటి స్థితి రావాలి. అంటే సృష్టికర్త ఈ సృష్టి చేసేటప్పుడు అలా చేస్తారు. ఇది మర్చిపోయామే, ఇది మర్చిపోయామే అంటే వాడి సృష్టి గ్రహణం వరకేలాగా ఉంటుంది. జీవరాశుల సృష్టి మామూలుగా మనందరం రాం. తలవు కాస్త ఒకటి ముక్కు చెక్కు మర్చిపోయి, ఒకటి కన్ను మర్చిపోయి మనందరం చేసిన పనులవి ఉంటాయి. వాడి పనులు అలా లేవు గనక వాడి దృక్పథం ఎలా ఉందో ఆ దృక్పథానికి దగ్గరగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ దృక్పథంగా దగ్గరగా రావడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్, డిసిప్లిన్ మన దగ్గర లేకపోవటం వల్లే ఒకటి మీద ఒకరికి కోపాలు, చిరాకులు, భార్యను భర్త అర్థం చేసుకోలేకపోవటం, భర్తను భార్య అర్థం చేసుకోలేకపోవటం, ఒకరి మీద ఒకరు తగువులలో ప్రవర్తించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకని అక్కడ లోపం ఉన్నందువల్ల ఇక్కడ వస్తాయి. ఇంట్లో ఒకరి మీద ఒకళ్ళు చాలా టెన్షన్ మీద ఉంటాం. అంటే శరీరక్కర్ లేకుండా డబ్బులు కొనుక్కొచ్చుకుంటాం. ఏదన్నా వస్తువులు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి. ఇవి అక్కర్లేదు, క్షణంగా కొనుక్కొచ్చుకుంటాం. ఇవన్నీ పోతాయి. మన వాళ్ళు చూస్తారు వర్షార్థం వస్తావు ప్రేటేత మాసాన్ని. అంటే వర్షాకాలంలో కావాల్సిన వస్తువులకి మిగతా 8 మాసాలు ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుంది, పచ్చికెట్టెలు పొయ్యిలో పెట్టుకుంటాము, పొగ కళ్ళల్లోకి రావటము, చివరికి మరి బియ్యము లేకపోతే ఆ ముద్దైపోయినటువంటిదో పిండాకుడు అంటే అత్యంతం వస్తుంది. జీవితం అంతా అలాగే ఉంటుంది. అంటే ఇవాళ కావాల్సినటువంటి పనికి దానికి నిన్న పని చేసుకోగలగటం అనేది రాదు. పరీక్షగా అపీర్ ఉద్యోగానికి వెళ్ళి రాత్రి ఇక్కడ ఫలానా ఉద్యోగానికి వచ్చాను, ఫలానా వారు మీకు తెలుసుట, తెలిసినా ఏం చేయలేము, అయిపోయింది టైం. ఇట్లా ఉంటుంది. మీరు నాకు తెలుసుకునుకోండి, మీ చేతిలో ఒక వస్తువు ఉంది, అది అమ్మేశారు. అప్పుడు మీ దగ్గర వస్తువు ఇప్పించమని ఎవడన్నా నా దగ్గరికి వచ్చినా ఏం చూడాలి. అలా తడవులాటగా ఉంటుంది అనమాట జీవితంలో. అలాగే ఇంట్లో ఏమైనా వస్తువులు చెడిపోయినాయి అనుకోండి, ఆ లైట్ వెలగటం లేదు, ఆ స్విచ్ వదులుగా ఉంది, అది ఎన్నాళ్ళైతే మనం బాగు చేయించుకోకుండా మర్చిపోతూ ఉంటామో అదే అనుభవిస్తూ అన్నాళ్ళు మనం యోగాభ్యాసం అవ్వలేదన్నారు.
ఆ విషయంలో మనం పంక్చువల్ గా కాగలిగి క్రమంగా మనం యోగాభ్యాసంలోకి వస్తాము. యోగాభ్యాసం మనకి పరిపూర్ణం అవుతున్న కొద్ది యోగ జీవితంలోకి ప్రవేశిస్తాం. క్రమంగా యోగ జీవితంలోకి ప్రవేశించేటికి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం రెండు అయస్కాంతముల మధ్య సంబంధంలాగా వికాసం ఉంటుంది తప్ప రాంగ్ కనెక్షన్స్ ఇస్తే వచ్చినట్లు ఎలక్ట్రికల్ రాంగ్ కనెక్షన్స్ ఇస్తే వస్తాయి, ఫిలమెంట్లు బద్దలవుతాయి, ఫ్యూజులు పోతాయి, అలా ఓళ్ళ మీద చిరుగుర్రులు చెటపట్లాడుకుంటారు. ఇట్లాంటివి ఉండవు. రాంగ్ కనెక్షన్స్ ఉండవు. చూసారా? అది ఆ కనుక ఈ మొదటి కేవలం రెండవ దానికోసం యోగాభ్యాసం పరమావధి కాదు అని గుర్తుంచుకోవాలి. యోగ జీవితం కోసమే కానీ యోగాభ్యాసం ఒక్కోడు కసరత్తు చేసి బాదం పాలు తగ్గుతున్నాడు అనుకోండి, దేనికోసం కండలు పెంచుకుంటాం, అది పరమావధి కాదు. ఎవరికైనా అవసరం వస్తే చేయడం పెట్టగలగటానికి, ఎవరన్నా మంచి వాళ్ళని ఎవరన్నా ఏదైనా చేస్తూ ఉంటే నలుగురికి సమాధానం చెప్పగలగటానికి అక్కడ పరమావధి. అంతేగాని నేను ఎన్ని బాదం పాలు తాగగలనో చూడు, నేను ఎన్ని దండాలు చేయగలనో చూడు అనేది పరమావధి కాదు. మీన్స్ ని ఎంటి కింద కూలిస్తామని డిసైడ్ చేసుకోకూడదు. కనుక యోగ జీవితం అనేది పరమావధి కానీ యోగాభ్యాసం పరమావధి కాదు. యోగాభ్యాసం వల్ల యోగ జీవితం వస్తుంది. యోగ జీవితం వల్ల ఏమొస్తుంది? అంతర్యామిత్వంలో జీవితం వస్తుంది. అంటే అంతర్లో ఉన్నటువంటి ఒక్కడు గుర్తుండి ఎవరితో మాట్లాడగలగటం, ఎవరు మాట్లాడుతున్నా వాడిని వినగలగటం, అది నిజంగా వస్తుంది తప్ప మనలో ఉన్నటువంటి కోపతాపాలు మనం అనుకుంటే అనిగే అడు నిగ్రహం కింకరిష్యతి అన్నాడు భగవద్గీతలో. కంట్రోల్ అండ్ నీ మొహం అన్నాడు. లోపల మిషన్ లో ఉన్న లోపాలు సర్దుబాటు చేసుకోవాలి కానీ అవి లేకుండా నువ్వు కంట్రోల్ ఏం చేసుకుంటావు అన్నాడు. స్వభావం అక్కడ ఉన్నది ప్రకృతి. నీ ప్రకృతిలో వంకర ఉన్నప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ ఏం చేయలేవు అన్నాడు. నిగ్రహం అది. కనుక ఇది లోపాలని సర్దుబాటు చేసుకుంటాం అనమాట, మొహమాటం లేకుండా. అంటే రెక్టిఫికేషన్ ప్రాసెస్ అయినప్పుడు ఇది ఈ రకంగా ఉంటుంది. ఈ రెండు కలిసి యోగాభ్యాసము యోగ జీవితము కలిసి మనకు భగవద్గీతలో పతంజలి యోగ సూత్రాల్లో మొదటి ఒక్కటే చెప్పబడ్డది, అది తేడా. అందుకనే యోగ అనుశాసనం అన్నాడు పతంజలి యోగ సూత్రాల్లో. మొట్టమొదటి అన్నాడు ఇది కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. అనుశాసనం అంటే ఇలా చేయండి అని నేను చెబుతాను, మీరు అలా చేయండి. ఇది చెప్పాడు భగవద్గీతలో. చెప్పి అలా చేసిన తర్వాత మీ జీవితం ఎలా జీవించాలో అది కూడా ఇచ్చాడు. ఇచ్చి చిట్ట చివరికి అన్నిటికంటే పరమావధి దాకా కూడా సర్వకర్మాను పరిత్యజ్య అనేది అక్కడ దాకా కూడా ఇచ్చాడు. ఈ రెండు కలిపితే యోగ విద్య అంటారు. యోగ విద్య లేక యోగ శాస్త్రము, ఈ రెండు కలిపితే యోగ విద్య. అంటే ఈ తేడాలు మనకు తెలియాలి. భగవద్గీత ఉపనిషత్తు యోగ విద్య. భగవద్గీతలో ఎందు చెప్పబడినటువంటి ఉపనిషత్తుల ఎందు యోగ విద్య ఎందు యోగా ఉన్నా, యోగాభ్యాసం ఉన్నా, యోగ విద్య అన్నా అదేనండి యోగా అండి కాదు. అది కదే అంత అట్లా ఉండదు. యోగ అభ్యాసం అంటే మనం చేయవలసినటువంటి ప్రాక్టీస్ లో ఉన్న డీటెయిల్. యోగ జీవితం అంటే దానివల్ల మనలో వచ్చినటువంటి మార్పు, అది మన దినచర్య మీద ప్రతిబింబించడం, అది యోగ జీవితం. ఈ రెండు కలిసినటువంటి దానితో యోగ విద్య లేక యోగ శాస్త్రం అని అంటారు. ఇది పరిపూర్ణంగా మనకి నిద్రలో లేపినా ఎవడైనా తేడా లేకుండా ఉండే పద్ధతిలో లేవగలిగితే, వాళ్ళు నిద్రలో లేకపోయినా మెడుకు రాకపోయినా కళ వచ్చినా కూడా అపభ్రంశంగా రాకుండా ఉండిన దాకా మార్పు వస్తే మనలో యోగ జీవితము నడుస్తున్నట్లు లెక్క. అంటే ఏమిటి ఇన్నర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్ని కూడా రెక్టిఫై అవ్వాలి. వాళ్ళు సబ్ కాన్షియస్ అంటారు, తెలియండి చూడండి, తెలియక ఈ సైకాలజీ వాళ్ళు అవన్నీ ఆ లేయర్స్ అన్ని కూడా మార్పు రావాలి. వచ్చినప్పుడు కళ వచ్చినా పీడకల రాదు. ఇప్పుడు మేలుకొని ఉండగానే ఓనోడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నవాడికి కళ దాకా అక్కడే మేలుకొని ఉండగానే పీడకల జీవితం అంత. ఈ జీవితం ఏమిటి పీడ, కడు పీడ అన్నట్టు. కళ దాకా అక్కర్లే పీడే. అలా కాకుండా సర్దుబాటు అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే నిద్రలో కూడా పీడ ఉండదు, పీడ కలపకుండదు అనమాట. కళ వచ్చినా శుభ్రమైన కళ వస్తున్నాడు, భోంచేసినా శుభ్రంగా భోంచేస్తాడు, ఓ పూట ఆలస్యమైనా ఏడవకుండా శుభ్రంగా ఉంటాడు. ఇది యోగ విద్యలోకి వచ్చినటువంటి వాడు ఓ పూట అన్నం దొరకలేదు అనుకోండి, రైల్లో నానా చెత్త తినేడు మనలాగా. వాడు ఏం చేస్తాడు, ఓ పూట దొరకకపోతే ఏమైంది, ఏమవదు. వాడి దృష్టి దాని మీదకి కూడా వెళ్ళదు. ఎందుకంటే తినేటప్పుడు అన్నం మీదకి వెడుతుంది వాడి దృష్టి, పుట్టేప్పుడు దాని మీదకి వెళ్ళదు. మన దృష్టి ఆకలేసినప్పుడు అన్నం మీదకి వెడుతుంది, అన్నం తింటూ ఉండగా కోర్టు విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఇది మారాలి. అంటే భోజనం చేస్తూ ఉండగా ఇతర విషయాలు జ్ఞాపకం రావటం, ఇతర విషయాలు చేస్తూ ఉండగా భోజనం జ్ఞాపకం రావటం, ఇవి నిషిద్ధం. శాస్త్రంలో మనకి ధర్మశాస్త్రంలోకి వెళ్ళినట్లయితే ఏమని చెప్పేవాడు, మనకు అన్నం మీద లేనప్పుడు అన్నం తినద్దు, డబ్బు చేస్తుంది. డబ్బులు ఎందుకు చేస్తాయంటే 1,00,000 కారణాలు మనం పెట్టుకుంటాం, వాడిని చేసుకుంటాం. పూజయే దర్శనం నిత్యం, ఆహారాన్ని తినేటప్పుడు పూజ్య భావంతో ఉండండి. నా జాత్య ఏతది అతుత్సయాన్ని, కుత్స అంటే అసహ్యించుకుంటుంది. ఒకరు ఎవరు అసహ్యించుకుంటూ గాని తిట్టుకుంటూ గాని ఏభ్యంగా గాని
ఏడుస్తూ గాని ఉసూరు మంటూ గాని తినకండి అన్నాడు. మా కాసేపు మానేయండి అన్నాడు. నూటి గోడ వరకు ఉచితము ఈ అచనం నిత్యం బలం ఊర్జంచ యచ్చతి. పూజితమైనటువంటి పద్ధతిలో ఉన్న ఆహారం ఉన్నదే బలము ఊర్జము రెండింటిని ఇస్తుంది. అంటే ఫుడ్ లో ఉన్న మెటీరియల్ కాకుండా దాని ఛార్జ్ ఒకటి అంటే వైర్స్ కనెక్షన్ చేయటం కాకుండా దాంట్లో కరెంట్ ఫ్లో అవ్వాలి అన్నట్లుగా అన్నంలోంచి మనకు రావాల్సింది ఇంకొకటి ఉంది. అన్నం కాదు, దానికోసం అన్నం. ఆ అన్నం మనం తినేట్టుగా చేయటం కోసం రుచి. కానీ మామూలుగా మనకు తెలిసింది రుచి కోసం అన్నం అని. అంటే ఈ మార్పులన్నీ రావాలి. అపూజితంతు తద్భుక్తం ఉపయోగ నశేదితం. అంటే పూజ్యభావం లేకుండా భోజనం చేసినప్పుడు బలము ఊర్జము రెండును కూడా నశింపజేస్తుంది నువ్వు తిన్నటువంటి ఆహారం. అంటే ఓన్లు తిట్టుకుంటానో కొట్టుకుంటానో వాడు ఎంత తిడుతానో వాడి సంగతి చూస్తాను వాడు ఎంత చూస్తాం అని అంటూనో చేసిన భోజనం ప్రతిదీ కూడా దగ్గు చేస్తుంది. జాగ్రత్త ఉంటుంది. అంటే ఏది సర్దుబాటు చేసుకోవాలో యోగాభ్యాసం చేసేటప్పుడు ఇలాగే ఉండంగానే మనం ముక్కు మూసుకుంటాము, ఓం భూముకుంటాం, యోగాభ్యాసం చేయటం, గాలి పీల్చి దంపతి ప్రాణాయామం చేయడం ఇట్లాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి ఒక రకమైనటువంటి శక్తి సంక్రమిస్తుంది. శక్తి సంక్రమించినప్పుడు మనం చెడ్డ పని చేస్తే అది ఎక్కువ చెడ్డగా మన మీద పనిచేస్తుంది. విత్తేప్పటికన్నా మంచి పని చేస్తే ఎక్కువ మంచిగా పనిచేస్తుంది. కత్తి పదును పడితే కూరగాయ చాలా తొందరగా తరుగుతుంది, దాని కింద వేలుపడ్డా తొందరగా తెగుతుంది. ఆ మార్పు మనలో వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే మిస్బిహేవ్ చేసామో అది వరకు మిస్బిహేవ్ చేసిన కన్నా ఎక్కువ దుష్ఫలితాలు ఉంటాయి యోగాభ్యాసం. ఇది వీళ్ళు నెత్తడిచింది అది ఇది అంటూ ఉంటారు. నెత్తికి అడవదు. అయితే ఏమిటంటే కత్తి బండ కత్తి కాస్త పదును కత్తి చేసుకున్నాం కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడుకోవాలి. ఈ మనస్సుని ఇంద్రియాలని ఇదివరకు కన్నా పదును అవుతాయి. పదును అయినప్పుడు ఏం చేయాలి, దాని కింద వేలెట్టకూడదు. వాడుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే పరిస్థితి రావాలి. కనుక ఇది యోగము, యోగ విద్య, యోగ శాస్త్రము అనేదానికి రెండో కలిపి